అధికార పెత్తనమంతా ఆ నలుగురిదే. ప్రభుత్వంలో నలుగురు సీనియర్ ఐఏఎస్ల ఇష్టారాజ్యం. తెలంగాణ అధికారులకు ఎప్పట్లాగే అవమానాలు, అప్రధాన్య శాఖలు. గత సర్కార్ హయాంలో చక్రం తిప్పిన వాళ్ళకే ఈ ప్రభుత్వంలోనూ కీలక పోస్టులు. ప్రధాన ప్రతిపక్షానికి లీకులు అనే ఆరోపణలు. కంచగచ్చిబౌలి లాంటి వ్యవహారంలో అధికారుల తీరుతో ఇరుక్కున పడ్డ సర్కార్. తప్పని తెలిసినా కొనసాగించక తప్పట్లేదంటున్న ప్రభుత్వ పెద్దలు. ఇదే అదునుగా సదరు అధికారులు రెచ్చిపోతున్నారనే విమర్శలు. ఈ విధంగా గత ప్రభుత్వంలో ఏదైతే ముఖ్య పదవులతో ఉన్నారో ఈ విధంగా ఐఏఎస్ అధికారులు ఈ విధంగా నలుగురు ఇప్పుడు కూడా ప్రస్తుత ప్రభుత్వంలో కూడా వాళ్ళే కొనసాగుతున్నారు. ఈ విధంగా వాళ్ళతోటి ఈ విధంగా లీకులు అనేది జరుగుతుంది. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు కానీ ఇవి ప్రతిపక్ష పార్టీకి చేరుతున్నాయి అనే దానికి ఈ విధంగా నలుగురితోటే జరుగుతుంది. ఈ విధంగా వాళ్ళదే పెత్తనం, వాళ్ళు చెప్పినట్టే జరుగుతుంది అన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా చక్రం తిప్పుతున్నారు ఈ నలుగురు. గత ప్రభుత్వంలో చలామణి అయిన ఐఏఎస్ అధికారులే ఈ విధంగా ప్రస్తుతం ప్రభుత్వంలో కూడా వాళ్ళు అన్నదే వేదం అన్నట్టుగా నడుస్తుంది అన్నట్టుగా చూడొచ్చు. కంచగచ్చిబౌలి లాంటి వ్యవహారంలో అధికారుల తీరుతో ఇరుక్కున పడ్డ సర్కారు. తప్పని తెలిసినా కొనసాగించక తప్పట్లేదంటున్న ప్రభుత్వ పెద్దలు. ఇదే అదునుగా సదరు అధికారులు రెచ్చిపోతున్నారనే విమర్శలు. తప్పని తెలిసినా కూడా వాళ్ళని మార్చలేకపోతున్నారు. వాళ్ళ దగ్గర అన్ని అధికారాలతో కూడగట్టుకున్నారనే విషయం మనం సందర్భంగా తెలుసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అలాంటి నిర్ణయం తీసుకోలేకపోతుందంటే మరి వాళ్ళు ఎంత పెద్ద దాంతో ఉన్నారో అధికారంలో చూడొచ్చు. ప్రభుత్వంలో నలుగురు సీనియర్ ఐఏఎస్ల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అత్యంత కీలక శాఖల్లో కొనసాగుతూ నాటి సర్కారు పెద్దలతో అంటకాగిన వారినే ఈ ప్రభుత్వంలో అవే ప్రాధాన్య శాఖల్లో కొనసాగిస్తుండడం వల్లే వారి ఆగడాలు పెరిగిపోతున్నాయనే వాదనలు ఉన్నాయి. ప్రభుత్వానికి తాము తప్ప వేరే గత్యంతరం లేదని భావిస్తున్న ఉన్నతాధికారులు తామే సర్వస్వం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని, తమ పరిధిలో లేని శాఖల్లోనూ తలదూరుస్తూ తమ కింది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను వేధిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాము చెప్పిన దానికల్లా జీ హుజూర్ అంటే ఓకే, లేదంటే అందరి ముందు అవమానించడం, శాఖలు మార్పించడం, ప్రాధాన్యత తగ్గించడం లాంటి పనులు చేయడం పరిపాటిగా మారింది. ఇతర రాష్ట్రాలకు చెందిన ఈ సీనియర్ అధికారులు ప్రధానంగా తెలంగాణకు చెందిన అధికారులనే టార్గెట్ చేసుకొని వేధిస్తున్నారనే టాక్ సెక్రటేరియట్ వర్గాల్లో నడుస్తున్నది. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో బీహార్, యూపీ ఐఏఎస్లు పాలనా వ్యవహారాల్లో అన్ని తామై చక్రం తిప్పగా తెలంగాణ ఐఏఎస్ ఐపీఎస్లకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. కాంగ్రెస్ సర్కారు వచ్చాక ఈ పరిస్థితి మారుతుందని భావించినా సాధ్యం కాలేదు. మొదట్లో కొందరు తెలంగాణ ఐఏఎస్లు ఐపీఎస్లకు ప్రాధాన్య పోస్టులు దక్కిన క్రమంగా అవమానాలు, అకస్మాత్ బదిలీలు, అప్రాధాన్య పోస్టులే దిక్కవుతున్నాయి. ఈ క్రమంలో కొందరు అధికారులు ఇటీవల ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారిని కలిసి తమ ఆవేదనను చెప్పుకున్నట్టు తెలిసింది. ఈ అధికారి సీఎంకు దగ్గర కావడంతో ఈ నలుగురి వ్యవహారం ఆయన చెవిన వేసినట్టు తెలుస్తుంది. ప్రతిపక్షానికి లీకులు అయినా చర్యలు లేవు.